నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల పేర్లు, పార్టీల బలాబలాలతో సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. పటాన్ చెరువులో మోదీ సభ తర్వాత ఒక్కసారిగా అందరూ మెదక్ సిగ్మెంట్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. పటాన్ చెరువుకు సంబంధించి సభను నిర్వహించింది ఎవరు అంటూ కూడా చాలా మీడియా ఛానల్స్లో ఇంటర్వ్యూలు వచ్చాయి. గోదావరి అంజిరెడ్డి నెల 15 రోజుల క్రితమే సంగారెడ్డికి సంబంధించి జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్నది మొదలు లోక్సభ ఎన్నికల సమరానికి ఇక్కడున్న కార్యకర్తలందరినీ సిద్ధం చేయడంతో పాటు మోదీ సభ ఘన విజయం సాధించి ప్రధాని మోదీతో సహా కేంద్రంలో ఉన్న మంత్రులంతా కూడా తెలంగాణ బీజేపీని అప్రిషియేట్ చేయడానికి కారణమయ్యారంటూ కూడా వార్తలు చూస్తున్నాం. అసలు ఎవరి గోదావరి అంజిరెడ్డి? సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలైన తర్వాత ఈవిడ పేరు బాగా వినిపిస్తోంది. అంతేకాదు మెదక్ నుంచి గోదావరి అంజిరెడ్డి భర్త అంజిరెడ్డి కూడా ఎంపీ బరిలో ఉండబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలకు సంబంధించి మీకున్న అనేక సందేహాలను నా మాటల ద్వారా వాళ్ళని అడిగేందుకు ఈ రోజైతే ఇక్కడికి వచ్చేసాను. వాళ్ళిద్దరిని కలిసి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. గోదావరి గారు ఎలా ఉన్నారు? ఫస్ట్ చాలా బాగున్నాను. బాగున్నారా? చాలా స్ట్రెస్లో ఉన్నారా? ఎందుకంటే బాధ్యతలు వచ్చిన దగ్గర నుంచి బిజీగా ఉంటున్నట్టున్నారు. అంటే ఎంత బాధ్యతలు ఉంటే అంత అలర్ట్గా ఉంటాం. మనం పని చేస్తూ పోతుంటే ఆ పనే మనకు నేర్పిస్తూ ఉంటుంది ముందుకు ఎట్లా పోవాలి, ఏ విధంగా పోవాలి. కాబట్టి నేను ఆ విషయంలో ఎప్పుడు కూడా ఎంత పని ఉన్నా కూడా భయపడకుండా, ఎంత బాధ్యత ఇచ్చినా కూడా నిర్వర్తించడానికి, సక్సెస్ చేయడానికి ఆలోచించుకుంటూ ముందుకు పోతాను. కానీ ఈ పని రాకుంటే బాగుండు అని ఎప్పుడు అనుకోను. కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నా. ఎంతవరకు ఉన్నా, ఎంత ఉన్నా హ్యాపీగానే ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. రైట్. అంజిరెడ్డి గారు, అంటే ప్రతి ఒక్కరు రాజకీయంగా కానీ ఇంకేదైనా కానీ ఫస్ట్ మనం ఎదిగిన తర్వాత మన భార్యల్లో ఇంకొకరిలో తీసుకొద్దాం అంటారు. ముందైతే పురుషులు అనేవాళ్ళు ముందే కనబడాలి, ముందు ఉండాలని కోరుకుంటారు. కానీ గోదావరి అంజిరెడ్డి గారిని ఎందుకు జిల్లా అధ్యక్షులు చేశారు? మీరు అడగొచ్చు కదా. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ మీరు ఒకటే చూస్తున్నారమ్మా. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళా బిల్లు ఎన్ని సంవత్సరాల నుంచి పార్లమెంట్లో పెండింగ్ పెట్టి ఉన్నది. నారీ వందన్ అని మొన్ననే మోదీ గారు ఇమీడియట్లీ అది బిల్ పాస్ చేసి 33% రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 2026 తర్వాత అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఓన్లీ భారతీయ జనతా పార్టీ అండ్ మోదీ గారికి దక్కింది. రాబోయే రోజుల్లో అవేర్నెస్ ఎందుకంటే ఇప్పుడు ఇల్లు చక్కగా ఉండాలంటే ఎవరైతే అమ్మనో తల్లియో భార్యనో వాళ్ళు ఉంటేనే యాక్చువల్ ఏంటంటే బాగుపడతారనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొచ్చిన తర్వాత ఎట్లయితే ఇల్లు అందరినీ సమానంగా చేసుకుంటే ఎట్లయితే ముందు తీసుకుపోతారో ఆ విధంగా ముందు తీసుకుపోయిన ఘనత ఏంటంటే ఆడపడుచులకి దక్కింది. ఓకే. గోదావరి గారు, మీరు బాధ్యత తీసుకొని కరెక్ట్గా 40 రోజులైందా? అవునండి. 40 రోజుల్లో మొత్తం ఒక ధర్నా, 5 విజయోత్సవాలు, మోదీ సభ. అంటే కొంచెం హెక్టిక్గా అనిపించలే వరుసగా ప్రణాళికలు ఇవన్నిటితోటి? అంటే ఫస్ట్ జిల్లా అధ్యక్షురాలు అయిన తర్వాత జిల్లాకు ఉపయోగపడే ఒక కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ద్వారా మనకు ఏదైతే మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో ట్రైన్ ఉంటే బాగుంటుంది అనేది ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలందరి కోరిక. అది అంటే అందరికీ కూడా ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో మియాపూర్ నుంచి సంగారెడ్డి కావచ్చు, సదాశివపేట కావచ్చు, ఇంకా అవతలకి కూడా ఇక్కడ అనేక రాష్ట్రాల ప్రజలు ఉంటారు. ఈ సంగారెడ్డి జిల్లా అంటేనే పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ అనేది ఒక మినీ ఇండియా లాగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉండడం వల్ల ఇక్కడ ఏదైతే రోడ్డు మీద ఉంటుందో ట్రాఫిక్, విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అవుతుంది. విపరీతంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. వారికి అనేక విధాలుగా యాక్సిడెంట్లు కావడము, అనేక ఇబ్బందులు అవుతున్నటువంటి సందర్భంలో మెట్రో ట్రైన్ ఉంటే ఈ ప్రయాణం చేసే వాళ్ళకు చాలా బాగుంటుంది అనే ఒక ఆలోచన. ఎందుకంటే చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సిటీ దగ్గరికి వెళ్ళి మెటీరియల్ తెచ్చుకోవడం కావచ్చు, విద్యార్థులు ఇక్కడి నుంచి సిటీకి ఏదైనా కాలేజెస్కి వెళ్ళడం కావచ్చు, లేదంటే ఇక్కడ మనకు కొంచెం పరిశ్రమక వాడాలి కాబట్టి ఇక్కడ బిహెచ్ఎల్లో జాబులకు రావడం కానీ, ఇక్కడ మన పాషమైలారంలో కంపెనీస్ ఉన్నాయి, జాబుల కోసం రావడం కానీ, ఆ విధంగా చూసుకుంటే తప్పనిసరి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి అందరూ. అందుకనే దాని మీద ఆ మెట్రో ట్రైన్ వస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి ఫస్ట్ అది తీసుకోవాలి, ఒక జిల్లా అధ్యక్షురాలు అయినాకనే ఆలోచనతో అది తీసుకోవడం జరిగింది. ఆ జిల్లా అధ్యక్షురాలు నేను అయినాక ఒక వారం 10 రోజులని అనుకుంటాను బహుశా.
ఫుల్ ఫ్లెడ్జ్గా సక్సెస్ కావడం జరిగింది. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ కూడా మన సమస్యను మనం తెర మీదకి తెచ్చుకున్నాం అనే ఇది అందరూ కార్యకర్తలు, నాయకులు కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ కూడా కష్టపడి ఆ యొక్క సభను సక్సెస్ చేసినాము. వెనక వెంటనే మనకు భారతీయ జనతా పార్టీ నుంచి విజయోత్సవ సంకల్ప సభలు పెట్టాలి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్కటి అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలో అవి జరుగుతూనే ఉన్నాయి. 4, 5 అయిపోయింది. లాస్ట్ది ఒకటి ఉన్నటువంటి సందర్భంలోనే వెంటనే మోదీ గారు వస్తారు, మీరు సభ పెడతారా అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. అంటే అసలు నాకు సభ ఇస్తారు, సభ ఉంటుంది అనే అది కూడా అసలు ఇక్కడ ఎవ్వరికి కూడా తెలీదు. Expectation లేదు. ఎక్స్పెక్టేషన్ కాదు, ఒక్కటే ఇట్లా మేము ఏది అందోలు విజయోత్సవ సభ ప్రెస్ మీట్ కోదామని రెడీ అవుతూ ఉన్నటువంటి సందర్భంలో అప్పుడే కాల్ రావడం జరిగింది. ఇక్కడే అందరూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్న గారు అందరం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాము అనుకొని కూర్చున్నటువంటి సందర్భంలో ఒక కాల్ రావడం జరిగింది. మీరు సభ చేస్తారా అని అన్నారు. చేస్తాము అన్నాం. మళ్ళీ 5 నిమిషాల లోపలనే సభకు స్థలం చూడండి, అది ఇంకా వేగవంతం సాగిపోయిందనమాట. అప్పుడు ఈ 5 రోజులల్లో కదా అనే ఒక టెన్షన్ అయితే ఉండే. కానీ 5 రోజులలో కూడా మరి మాకున్నటువంటి ఇన్ఫర్మేషను కానీ ఇక్కడ ప్రజలు చెప్పింది కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ప్రెస్ వాళ్ళు అందరూ కూడా చాలా విజయవంతంగా జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగింది అనేది ఏదైతే వార్త వచ్చిందో చాలు నాకు అది సంతోషం అనిపించింది. ఎందుకంటే దేన్ని ఆలోచించి ఏదో ఆశించి ఏదో దృష్టిలో పెట్టుకొని ఈ సభను తీసుకోలేదు. మోదీ గారు 3వసారి రావాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఆ సభ మనకు వస్తున్నటువంటి సందర్భంలో చాలామంది ఎంత చేయాలనుకున్నా కూడా అదృష్టం రాదు. అది వచ్చినప్పుడు తప్పకుండా కష్టపడి చేయాలి అనుకున్నాము. దాని గురించి శాయశక్తిలా కష్టపడ్డాం. అది ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్ర నాయకులు కూడా చాలామంది కష్టపడ్డారు. ఇక్కడ 4 రోజులు ఉండి తిష్ట వేసుకొని అందరూ కూడా కష్టపడి దాన్ని చేయాలి అనుకున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి అందరు కష్టపడ్డారు. అందులో నాకు ఒక టెన్షన్, నేను సారథ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో అది సక్సెస్ కావాలనే ఒక ఆలోచనతోటి అయితే 5 రోజులు 6 రోజులు ఫుల్ టెన్షన్లో ఉన్నాను. దాన్ని ఆ భగవంతుడి దయ వల్ల అయితే సక్సెస్ అయింది. చాలా సంతోషం. డెఫినెట్గా అంటే చూసాం కదా సభ ఎలా జరిగింది అని. మేము కూడా సోషల్ మీడియాలో ఈ సభ గురించి వార్తలు వచ్చిన తర్వాతే మిమ్మల్ని కలిసి అసలు మీ గురించి తెలుసుకోవాలని వచ్చాం. అంజిరెడ్డి గారు, సభ అయిపోయినా కూడా ఇంకా గోదావరి గారు ఆ షాక్ నుంచి బయటకు వచ్చినట్టు మాకు కనిపించట్లేదు. ఎంత టెన్షన్ పెట్టారు ఆ 5 డేస్? అసలు సభ కోసం 5 డేస్లో ఎలాంటి ఏర్పాట్లు అంత వేగవంతంగా ఎలా చేయగలిగారు? ఇప్పుడు టీం వర్క్ చేసినామండి. టీం వర్క్తో అందరూ ఈజీగా వర్క్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకటే ఆలోచించండి, ఎందుకంటే గతంలో మేము ఎప్పటి నుంచో సోషల్ యాక్టివిటీ ఉన్న తర్వాత అందరూ చిన్న వాళ్ళని యూత్ అన్న వాళ్ళందరూ ఆకర్షణతో రావడం జరిగింది. వాళ్ళందరూ వాలంటీర్గా మేము పనిచేస్తామని ముందుకు రావడం జరిగింది. ఎక్కడక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అటాచ్ చేసినతో సిస్టమ్ను ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మాకు ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్ ఏంటంటే దానికి ఎవరి వరకు వాళ్ళకు అటాచ్ చేసుకుంటా ఎంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినామో అంత ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మనకు వర్క్ చేయడం జరిగింది. వర్క్ చేయడం ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణలో ఇప్పటి వరకు మా జిల్లాలో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారంటే అది మా అధిష్టానం ఏదైతే ఇచ్చారో దాన్ని శిరసావించి మేము వర్కౌట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు చేయగలుగుతారా, మీరు చేస్తారా, ఒకటే మాటతో ఇమీడియట్లీ ఫోన్ రాగానే చేస్తామని చెప్పినాం. అది ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. స్టేట్ ఆఫీసర్ కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మాకు సభ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రైట్. అంటే అతి తక్కువ కాలంలో అధ్యక్షులైనాక 1 మంత్లోనే మోదీ సభ నిర్వహించే అవకాశం ఇచ్చారంటే డెఫినెట్గా అది గొప్ప విషయం. అండ్ ఇందాక మీరు రాకముందు ఇక్కడ చూస్తుంటే మీకు కొన్ని బుక్స్ దొరికాయి. విద్యకు మించిన ఆయుధం లేదు, వినయానికి మించిన ధనం లేదు, విద్యతోనే వికాసం, విద్య ఉంటేనే విలువ పెరుగుతుంది, ఎస్ఆర్ ట్రస్ట్. ఎంతో కాలంగా విద్యార్థులకు కానీ వాటర్ విషయంలో కానీ మీరు ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తూ వచ్చారు. ఎందుకు మీకు చదువు మీద ఇంత మమకారం? అమ్మ, ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. స్కూల్ని ఎప్పుడైతే కాపాడుతామో, ఎప్పుడైతే బీదతనం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చదువుకున్నప్పుడు ఎడ్యుకేషన్ పెరిగింది అనుకో, ప్రతి ఒక్కరు ఇంట్లో గ్రాడ్యుయేషన్ దాకా పెరిగింది అనుకో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ జరుగుతుంది, పక్కకే మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఒకరు జాబ్ చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. డిపెండెంట్ ఉండదు, ఇండిపెండెంట్ ఉండాలి. ఇండిపెండెంట్ ఉంది అనుకో, ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లో 20,000, 30,000, 15,000 వాళ్ళు శాలరీ కేటాయించినప్పుడు ఆ కుటుంబం ఎంత బాగుపడుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఇప్పుడు నేను సంపాదించిన అనుకో, నేను 1000 మందికి వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా నేను చేయగలుగుతా. ఆ కష్టకాలంలో
ఏదైతే ఉందో ఏది కాపాడుతుంది? గవర్నమెంట్ స్కూల్ కాపాడుతుంది, గవర్నమెంట్ కాలేజ్ కాపాడుతుంది, గవర్నమెంట్ యూనివర్సిటీ కాపాడుతుంది. అది కాపాడుకుంటూ పోతే ఎక్కడైతే ఈ పూర్ ఉందో, ఎక్కడైతే బీదతనం ఉందో, ఆ బీదతనాన్ని పొడగొట్టాలంటే దాన్ని కాపాడాలి. ఆ కాపాడాలనే ఉద్దేశంతోనే ఎప్పుడైతే నేను బయటకు వచ్చిన తర్వాత, నేను ఇండస్ట్రీస్ పెట్టిన తర్వాత, మనం సంపాదించిన దాంట్లో కంపల్సరీ వాళ్ళకి చేస్తే, ఎడ్యుకేషన్ని మనం ఇంప్రూవ్ చేసినాం అనుకో, ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసినాం అనుకో, వాళ్ళ ఇంట్లో చూడండి, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఇంట్లో చూస్తే ఎంతో వాతావరణం ఉంటుంది. ఒక లెటర్ రాగానే ఏమొచ్చిందో భయమంటాం. ఓ బాబో అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఉంది అనుకో, దీన్ని లెటర్ చదివి వాళ్ళకి ఫాదర్ మదర్ చేసింది అనుకో, ఇల్లిటరేటివ్ నుంచి లిటరేషన్ పెరగదు అనుకుంటుంది. సో మీరు చూసుకోండి, కేరళకు మనకు ఎంత డిఫరెంట్. కేరళకు 98% ఉంది. తెలంగాణ అనుకుంటే ఆ విధంగా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో శాయశక్తుల వాళ్ళకి ఏం కావాలనే, నీకు ఏది 26 జనవరి అయినా 15th ఆగస్ట్ అయినా స్పోర్ట్స్ అన్నా అన్నీ ఎంకరేజ్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళ పిల్లలు హ్యాపీగా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఓన్లీ మీరు పంపించండి, మేము ఏం కావాలో మేము చేస్తామనే ఉద్దేశంతోనే మనం ఎడ్యుకేషన్ను వాళ్ళందరూ ఇప్పుడు మీరు చూసుకోండి, 2004 నుంచి నంబర్ ఆఫ్ ఓటర్స్ అయ్యారు మాకు. వాళ్ళందరూ ఉమ్మడి మెదక్ జిల్లాలో నంబర్ ఆఫ్ ఓటర్స్ అయ్యారు. వాళ్ళకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఏం లేదు, వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా తీసుకోవాలి. ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటేనే వాళ్ళు బాగుపడతారు అనే ఉద్దేశంతోనే మనం ఇంప్రూవ్ స్కిల్ డెవలప్మెంట్ చేసాం. ఎవరైతే అన్స్కిల్ ఉంది మేము అందుకోసానికి ట్రైనింగ్ ఇచ్చేసి స్కిల్ డెవలప్మెంట్. ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు ఏమవుతుందంటే నర్సింగ్ కాలేజ్ అన్నా, డిఎంఎల్టీ అన్నా, వాళ్ళందరికీ ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్లో మనం వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జాబ్ నీడ్ ఇమ్మీడియట్లీ ఉందనుకో, ల్యాబ్ టెక్నీషియన్ అన్న, ఈ చిన్న 6 months కోర్సు, 1 year కోర్సు వాళ్ళకి చేపించాను అనుకో, వాళ్ళకి ఏమైంది అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకు శాలరీ వస్తుంది, జాబ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మాకు భారతీయ జనతా పార్టీ ఆ బిల్ ఒకటి ఉంది, 18 years నుండి 21 years ఉందనుకో, 21 years కూడా అది బిల్ పాస్ అయిందనుకో పార్లమెంట్లో, ప్రతి ఆడపడుచు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ చదివిస్తారు. ఇప్పుడు 18 years ఉంది, ఇంటర్మీడియట్ వరకు చదివిస్తారు. అదే 21 years అయ్యిందనుకో వాళ్ళకి మెచ్యూరిటీ పెరుగుతుంది. ప్రతి ఆడపడుచును మనకి ఏంటంటే భారం అనకుండా నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివేయడానికి ఆస్కారం. ఎప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవుతారో ఇండియా చాలా బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. అంటే ఇంటికి చదువు ఉంటే ఆ ఇంటికి ప్రత్యేకంగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటారు. అవును. మీకేమనిపిస్తుంది? తెలంగాణ గవర్నమెంట్, గత గవర్నమెంట్ చూసాము, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఆయా శాఖలకు మంత్రుల్ని పెట్టింది, కానీ ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని పెట్టలేదు. అంటే విద్య విలువ మీలాంటి వాళ్ళు చెప్తున్నా ప్రభుత్వాలు ఆ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రభుత్వాల దృష్టిలో ఎట్లుందంటే, మామూలుగా అయితే ప్రజలకు కావాల్సినవి రెండు ఉచితాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ వైద్యం, విద్య. ఈ రెండు ఉంటే ప్రజలకు వేరేది ఏది ఉచితంగా లేకపోయినా వాడు కష్టపడి వాళ్ళు కూలో నాలో ఏదో చేసుకొని తినగలుగుతారు, చేయగలుగుతారు. వాళ్ళ కడుపుకు వాళ్ళు తినడానికి, చేయడానికి, కష్టపడడానికి. ఇంకా మన దగ్గర ఇంకా సోమరితనం అనేది రాలేదని నేను అనుకుంటున్నా. కష్టపడి పని చేసుకొని వాళ్ళ కుటుంబాలు నడిపించుకునే స్థితిలో ఉన్నారు మన దగ్గర, ఇంకా అది రాలేదు. కానీ మనకి రెండే ఉచితంగా కావాలి, వైద్యం, విద్య. గత 9 సంవత్సరాల నుంచి చూస్తుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇంకా అదే దారిలో ఉందని అనిపిస్తుంది. ఏంటంటే ఈ వైద్యం, విద్య రెండుటిని పక్కన పెట్టిరు, వేరే అన్నీ ఉచితంగా ఇస్తాం 6 గ్యారెంటీలలో. అవును. విద్య తీసుకున్నారా? లేదు. వైద్యం తీసుకున్నారా? లేదు. మిగతా అన్నీ తీసుకున్నారు. మిగతా అన్నీ తీసుకొని ఏవి తీసుకున్నా కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేరు కదా. ఒకటి ఏది ఉచిత బస్సు అని చెప్పి ఉచిత బస్సు చేసి ఈరోజు మహిళలందరూ కొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. అదే నువ్వు ముందు ఈ ఉచిత బస్సు అనే కంటే నువ్వు విద్యార్థులకు ఏం చేస్తున్నావో తీసుకొస్తుంటే మన తెలంగాణ రాష్ట్రం బాగుపడేది కదా, విద్యార్థులు బాగుపడేవాళ్ళు కదా. ఈరోజు వైద్యం చేయించుకోలేక కార్పొరేట్ హాస్పిటళ్ళకి పోతే, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్ళకి పోతే కొంత పట్టించుకోలేని పరిస్థితిలో ఇబ్బందులు అవుతున్నాయి. అదే కార్పొరేట్ హాస్పిటళ్ళకి పోతే ఒకరోజు అడ్మిట్ అయ్యిందంటే వాడికి ఆ రోజు ఫస్ట్ స్టార్టింగ్ 10,000 20,000 కట్టండి అడ్మిట్ కూడా చేసుకోరు. చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా వాడు కట్టలేని పరిస్థితి. అట్లా అని చెప్పి జబ్బు తగ్గించుకోవాలంటే మార్గం లేదు. అనేక మంది ఆ విధంగా చాలా నష్టపోతున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టిరు. మహిళలకు మేము ఉచితంగా బస్సులు ఇస్తాం, లేకుంటే ఈరోజు వితంతువులకు పైసలు ఇస్తున్నాం, లేకుంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తున్నాం. ఇవన్నీ తీసుకొచ్చి ఓటర్ని క్యాచ్ చేసుకోవాలని ఒక ఆలోచన ఉంది తప్ప వైద్యం, విద్య గురించి ఆలోచన లేదు.
అదేవిధంగా రైతులకు కూడా ఏదో ఈరోజు రైతులకు డైరెక్ట్గా అమౌంట్ పడుతుందంటే కేంద్ర ప్రభుత్వం మోదీదే పడుతుంది. వీళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వాలు లాస్ట్ టైం చేసిందైనా ఎప్పుడు చేసిందైనా ఎవరికి ఇచ్చిండ్రు? రైతు బంధు అంటే కాలినడకన వచ్చే వాళ్ళకి తక్కువ, కారులో వచ్చే బావులకు ఎక్కువైపోయింది, బడా బాబులకు ఎక్కువైపోయింది. దానివల్ల ఈరోజు కౌలు రైతులకు ఏమొచ్చింది? కష్టపడేది కౌలు రైతులు, ఓనర్ కాదు కదా. అక్కడ పోయి దున్ని దుక్కి నాటేసి పంట పండించేది ఓనర్ కాదు కదా, కౌలుకు తీసుకున్న కౌలు రైతు. మరి ఆయనకి ఇవ్వకుండా డైరెక్ట్ ఇక్కడ పోతే వాళ్ళకి ఏమొచ్చింది? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మోసపూరితమైనటువంటి పథకాలు ఇవి. అంటే రాజకీయంగా వచ్చే రాజకీయంగా పైకి రావాలనే ఒక ఆలోచన తప్ప ప్రజలకు నిజంగా అవసరమైంది మాత్రం ఎక్కడ చేస్తలేరు. పాపం నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇద్దరండి, అన్నీ తెలిసి కూడా ప్రాణాలు పోతాయని తెలిసి నష్టపోతామని తెలిసి ఇద్దరు సిద్ధంగా ఉంటారు. ఒకరు ఏంటంటే యుద్ధానికి పోతే ప్రాణం ఉంటుందా పోతుందా తెలియని సైనికుడికి అయినా సిద్ధపడిపోతాడు. రైతు పంట వేస్తే పండుతుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, అది చేతికి అందే వరకు కూడా తెలియదు. అయినా కూడా ధైర్యంగా పోయి పంట పండించడానికి ముందుకెళ్తాడు. కానీ ఇలాంటి వాళ్ళని మనం పట్టించుకోలేకపోవడాన్ని నాకు గత 9 సంవత్సరాలను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. రైట్. అంజిరెడ్డి గారు, నేను మొన్న సభ తర్వాత విన్నది, అంజిరెడ్డి గారు లోక్సభ ఎంపీ సీట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన లిస్టులో మెదక్ జిల్లాకు సంబంధించి లోక్సభ సెగ్మెంట్లలో అంజిరెడ్డి గారి పేరు కూడా ఉంది అని. ఇది మీరు కోరుకుంటుందా, లేకపోతే మీ కార్యకర్తల నుంచి ఇలాంటి ఒక నాయకుడు లోక్సభకు వెళ్ళాలని కోరుకుంటుందా? ఆ స్వార్థంతోనే ఈ సభలన్నీ కూడా సక్సెస్ చేసుకుంటూ వస్తున్నారా? ఇప్పుడు ఒక్కటి ఏందమ్మా, యాక్చువల్ ఏంటంటే కార్యకర్తలు, ప్రజలు, ఎంతోమంది, ప్రతి ఒక్కరు ఏంటంటే అవేర్నెస్ ఎప్పుడైతే ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా తనకు ఉన్న దాంట్లో ఎంతైతే వర్కౌట్ చేస్తారో ఒక పొలిటికల్ పార్టీలో వస్తే ఇంకా అవేర్నెస్ దాంతో మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇంప్రూవ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశం మొత్తంలో ఒక ఎంపీ అయితే ఏమేమి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎవరికి బాగుంటుంది, ఎట్లా ఇంప్లిమెంటేషన్ ఇండివిజువల్గా ఏ విధంగా గ్రోత్ ఉంటుంది, ఏ విధంగా గ్రోత్తో మనకు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. చిన్న ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు డిజిటల్ పేమెంట్ చేసాం, గతంలో నోటు బందీ చేసినప్పుడు ఏమైందంటే జన్ధన్ అకౌంట్స్ వితౌట్ జీరో అకౌంట్లో ఓపెన్ చేశారు. జీరో అకౌంట్లో ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఎందుకు ఓపెన్ చేస్తారు, ఏమొస్తుంది ఎవరికి అర్థం కాలేదు. ఎప్పుడైతే జీరో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంచుమించుగా 50 కోట్ల మంది జీరో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 డిజిటల్ పేమెంట్ అయింది. ఇప్పుడు ఏదో డబ్బులు లేకున్నా కానీ ప్రతి ఒక్కరు ఎక్కడన్నా పోగలుగుతారు. కొన్ని దేశాలు కూడా మన డిజిటల్ పేమెంట్ నడుస్తూ ఉన్నది. ఆ విధంగా అవేర్నెస్ కోసానికి ఎప్పుడైతే అవేర్నెస్ వర్కౌట్ చేసి ఈ ఫ్యూచర్ ఒక 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో మనకి ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం చేసుకుంటే ప్రతి ఒక్కరు బాగుండాలనే ఉద్దేశంతోనే ఇది వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ప్రజలు కోరుకున్నది, కార్యకర్తలు కోరుకున్నది, నాయకులు కోరుకున్నది. వీళ్ళు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళే ముందుకు తీసుకుపోయి ఉన్న సిచ్యువేషన్ ఉంది. రైట్. మీరు చెప్పలేదు, ఏది మీ అడుగు కూడా ప్రజల నుంచే వచ్చిందా? అవును, నా అడుగు కూడా ప్రజల నుంచి వచ్చింది. ఏమనిపించింది ఒక్కసారిగా అంటే అంజిరెడ్డి గారు లోక్సభకు వెళ్తే బాగుంటుంది అని ఇక్కడ ఉన్న కార్యకర్తలు కోరుకోవడం? మొన్న కూడా చూసాం, సభ జరుగుతున్నంతసేపు కొంతమంది మీ పేర్లతో నినాదాలు చేయడం కూడా చూసాము, జైలు కొట్టడం కూడా చూసాము. మరి ప్రజా ఆకాంక్షలని దృష్టిలో పెట్టుకొని నేను కూడా బరిలో ఉండాలని మీరు ఏదైనా అధిష్టానాన్ని కోరుకోవడం జరిగిందా? గతంలో ఏమైందమ్మా, ఇప్పుడు ఎమ్మెల్యే విషయంలో తీసుకున్నప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే గురించి వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు ఏమన్నారంటే ఒకరికి ఎంపీ ఒక ఎమ్మెల్యే అని అప్పుడే చెప్పడం జరిగింది అధిష్టానం. ఓకే, అప్పుడే చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా అధిష్టానం కూడా పంపించి నాయకులు, స్టేట్ నాయకులు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాతనే మేము సభకు పోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నో నందీశ్వర్ గౌడ్ అది రావడం జరిగింది. ఓకే. మరి మీ ప్రయత్నాలు ఎలా ముందుకెళ్తున్నాయి బీజేపీని? ఎందుకనంటే ఉదాహరణకి ఇక్కడ తీసుకుంటే పటాన్ చెరువు కానీ దుబ్బాక కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా అత్యధిక ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన వ్యక్తిగా అయ్యారు. ఇక్కడ కొంత ఈ ఓటు షేరింగ్ తర్వాత, ఓటమి తర్వాత కొంత ఆలోచన అయితే ఉంది. మరి ఆ బలాన్నంతా మీరు తిరిగి పుంజి బీజేపీకి తీసుకురావడానికి ఎలా ముందుకెళ్తారు?
మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వేరే పార్టీకి చాలా డిఫరెంట్. భారతీయ జనతా పార్టీ చాలా అనాలిసిస్ చేస్తుంది, చాలా సర్వే చేస్తుంది, తర్వాత ప్రజల ఒపీనియన్ తీసుకుంటుంది. ఒపీనియన్తో తీసుకొని వాళ్ళు ఎవరైతే సూటబుల్ క్యాండిడేటో, ఎవరైతే దీనికి సూటబుల్ క్యాండిడేట్ అవుతారో వాళ్ళని తీసుకుపోయి యాజ్ పర్ సర్వే ప్రకారము, యాజ్ పర్ అనాలిసిస్ ప్రకారము, యాజ్ పర్ వాళ్ళ ఒపీనియన్ ప్రకారము, అందరు ఒపీనియన్ ప్రకారమే వాళ్ళు ముందు తీసుకుపోతారు. ఓకే, మీరు ఏమైనా మేము చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఫైనల్ నిర్ణయం అధిష్టానం. అధిష్టానం ఏం నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటాం, దానికి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది అర్థమైపోయింది నెల రోజుల్లోనే మీరు చేసిన కార్యక్రమాలు. మాకు ఇస్తే ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాం, అధిష్టానం డిసిషన్ తీసుకొని ఇంకోరికి ఇచ్చినా మేము పని చేయడానికి రెడీ ఉన్నాం. ఓ అయితే ఫైట్ లేకపోతే పని ఏదైనా బీజేపీతోనే అంటారు. బీజేపీతో పని చేస్తాం. మొన్న కూడా ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా అట్లనే పని చేస్తాం. ఎందుకంటే అధిష్టానానికి ఏదైతే చెప్తారో దానికి అది 100% మనం పార్టీలో ఉన్నప్పుడు ఒక గొడుగు కింద ఉన్నప్పుడు పని చేయాలి, మా ధర్మం అది. బీజేపీ పార్టీలో ఈ నెల 15 రోజుల, నెల 10 రోజుల అధ్యక్ష బాధ్యతల ద్వారా మీరు కొత్తగా నేర్చుకుంది ఏదైనా ఉందా? చాలా ఉంటాయండి. ఎందుకంటే ఎంత ఎంత ఎత్తుకు ఎదిగినా చెట్టు ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండాలి అనేది మన పెద్దలు నేర్పించినటువంటిది. అంటే మనం ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి పోయినప్పుడు తప్పకుండా అనేక మంది పెద్ద మనుషులు అక్కడికి వస్తారు, అనేక మంది అంటే పై స్థాయి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భంలో మంచేది చెడేది అంటే మనం ఏం తప్పు చేసినాం అనేది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంకే విధంగా ముందుకు పోతే బాగుంటుంది అనేది ఉంటుంది. తప్పకుండా ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి పోయినప్పుడు నేర్చుకునేటివి అనేకంగా ఉంటాయి కాబట్టి అట్లాంటి అనుభవాలు చాలా ఎదురుపడ్డాయి. వాటి నుంచి చూసి కూడా నేర్చుకున్నది కూడా చాలా ఉంది. ఆ విధంగానే ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాం. అనుభవము అంటే సరే, మనం ఎప్పుడైనా కూడా బిడ్డ పుట్టగానే అంబాడదు. ఎగ్జాక్ట్లీ, బిడ్డ పుట్టగానే అంబాడదు. ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి పోతుంటే బాధ్యతలలో కూడా తేడాలు ఉంటాయి. బాధ్యతలలో కూడా పనిలో కూడా బాధ్యత ఎక్కువ పెరుగుతుంది. పెరిగినప్పుడు అందరినీ సమానం చేసుకుంటూ, అందరినీ సమన్వయపరుచుకుంటూ, అందరినీ దగ్గరికి తీసుకుంటూ పోతే అది సులభంగా అయిపోతుంది. లేదు అన్నీ తానే చేస్తా, అన్నీ నేనే అనుకున్నప్పుడు కష్టమవుతుంది. నాకు అందరు ఉన్నారు అనుకున్నప్పుడు అది సులభంగా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా అంతా నేనే చేస్తాను నేను అనుకోవట్లే, అంతా నేనే చేయాలి అనుకోవట్లే. అంతగా అందరం కలిసి చేసుకుందాం అన్నప్పుడు పెద్ద కష్టమేం కాదు. కాబట్టి అదే ఆలోచనతోటి ముందుకెళ్తాం. అదే ఆలోచనతోటి నాకు ఒక నమ్మకం ఉంది. సంగారెడ్డి డిస్టిక్లో అంటే సంగారెడ్డి జిల్లాలో మునుపున్నటువంటి పార్టీ ఏదైతే ఏ స్థాయిలో అవుతుందో అంతకంటే పై స్థాయికి తీసుకొచ్చి, అంతకంటే బలోపేతం చేసి, అందులో కార్యకర్తలను అనేకంగా చేర్పించుకొని పార్టీని బలోపేతం చేస్తాననే నమ్మకం నాకుంది. అది చేయగలుగుతాననే నమ్మకం నాకుంది. నాకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఆ భరోసా వాళ్ళకు ఉంది. కాబట్టి అదేవిధంగా ముందుకెళ్తామని అయితే అనుకుంటున్నాం. మాకేంటంటే వచ్చిన నెల 15 రోజులలో ఈ మీటింగులు, కార్యక్రమాలు, సభలే అవుతున్నాయి. కాబట్టి ఇంకా చాలామందిని కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది. నేను సీనియర్లను కానీ, జూనియర్లను కానీ, లేదంటే పాతగా ఇంతకుముందు ఉన్న వాళ్ళు కానీ కొంచెం సైలెంట్గా ఉండి అంటే ఇంకా కొంతమంది ఏంటంటే ఇంటర్నల్గా ఉన్నారు మన వాళ్ళు చాలామంది కూడా. మోదీ అంటే అభిమానం ఉండి, మోదీ అంటే ఒక ప్రేమ ఉండి, అంతేకాకుండా ఎప్పుడో పనిచేసి కొంచెం పెద్ద మనుషులు ఈరోజు బయట వెళ్ళి యాక్టివ్గా చేయలేని వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళు బయట తిరగకపోయినా మనం ఒకసారి కలిసి వస్తే వాళ్ళకు ఒక ప్రేమ, అభిమానం ఉంటాయి. అందుకని వాళ్ళందరినీ కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా నిన్న నేను మోదీ సభలో కూడా నేను మా కార్యకర్తలకు, నాయకులకు కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఏంటంటే సరే, మనం ఎప్పుడు యాక్టివ్గా ఉంటున్నాము, మనకు పోస్టులు ఉన్నాయి, మనమే పోయి వాళ్ళని కలవాలి అనుకునే కంటే ఒక సీనియర్లను పెట్టినామనుకో హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి ఈరోజు ఇంట్లో ఉన్న సీనియర్లను నేను లైలప్లో పెట్టేసాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఇంటికి వచ్చి, మేడం అసలు మమ్మల్ని గుర్తించిరు చాలు, మేము అసలు బీజేపీలో ఉన్నామని కూడా మీకు తెలుసో లేదో అనుకున్నాము, కానీ ఈరోజు ఈ పేర్లు మీరు లైనప్లు ఇచ్చారు చూడు, అంటే మేము పార్టీలో ఉన్నామనేది మీరు గుర్తించారు, చాలా సంతోషం అని చెప్పి అందరు కూడా రావడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే సరే, వాళ్ళు ఏజ్డ్ అయినా పెద్ద మనుషులైనా మనలాగా చలాకీగా తిరగకపోవచ్చు, సలహాలు సూచనలు అయితే ఇస్తారు కదా. ఒక మీటింగ్ అయినప్పుడు 4 పెద్ద మనుషులు వచ్చి ఆడ కూర్చుర్రు అనుకోండి, పార్టీకి అదే బలం, పెద్ద బలం. అవును. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా నేను మళ్ళీ బయటికి తీసుకురావాలనుకుంటున్నా. ఏ మధ్యలో 4 రోజులు సమయం దొరికినా అదే పని మీద ఉంటా అని చెప్పి. నాకు మీ ఇద్దరితో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుందంటే, మాటలు చెప్పే వాళ్ళు చేతలు చేయరు, చేతలు చేసే వాళ్ళు మాటలు చెప్పరు అని
చాలా దేన్నైనా కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తున్నా మైండ్లో మాత్రం ఒక పెద్ద గేమ్ ప్లాన్ నడుస్తుందేమో అనిపిస్తుంది. నిజమేనా? గేమ్ అంటూ ఏముండదండి. ఒక గేమ్ అంటే అంటే గెలవాలి ఎప్పుడు అంటే ఖచ్చితంగా కూడా గేమ్‌లో అంటే మనము ఉండాలి. గెలవాలి అనేదానికి గేమ్ ఉంటదేమో గానీ, వేరే విషయాలలో మాత్రము ఓపెన్‌గా ఉంటా నేను. ఇంకొకటి నేను కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాంట్లో నిజంగా కూడా ఏకీభవించి ఇది జనాల నుంచి వస్తుంది. బీజేపీలో పేరు రాగానే నాయకులు కార్యకర్తలను మర్చిపోతారు, పట్టించుకోరు, కార్యకర్తలను చులకన చూస్తారు. ఇదే మీ మెదక్కి సంబంధించి 2, 3 నాయకుల మీద కూడా ఆ అభియోగాలు ఉన్నాయి. ఎక్కడి దాకా ఉన్నాయంటే అధిష్టానం దాకా వెళ్ళాయి. ఇప్పుడు వాళ్ళ పేర్లు అప్రస్తుతం, మనం మాట్లాడుకోవాల్సింది. రేపు మీరు కూడా అధికారం మీ చేతిలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలతో అలానే ఉంటారా? కార్యకర్తల్ని ఎలా కలుపుకొని వెళ్తారు? అసలు వాళ్ళను ఎలా అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక డిసప్పాయింట్మెంట్‌లో ఉన్నారు. మేము కష్టపడ్డాము, మమ్మల్ని గుర్తించలేదు. కనీసం మా సమస్యలను వెళ్తే కూడా ఏంటి మీ సమస్యలు అన్నట్టు మమ్మల్ని పక్కన పెట్టేశారు అనే అసంతృప్తిలో ఉన్న వాళ్ళని మళ్ళీ సంతృప్తి పరిచే విధంగా ఎలా అడుగులు ముందుకేస్తారు? అంటే ఒక్కటి చెప్తాను నేను. మీరు వచ్చిన తర్వాత కూడా మర్చిపోతారా వాళ్ళని? గుర్తుంచుకోరా అంటే, ఆ పెయిన్ నేను తెలిసిన దాన్ని. ఓకే. కానీ మేము కూడా కింద స్థాయి నుంచే వచ్చినాము. మేము కూడా మనము ఎంత సీనియర్‌లమైనా కూడా మనకు విలువ ఇయ్యకుండా, మనల్ని ఏదో చులకన చూసినప్పుడు, ఆ పెయిన్ అనేది మేము పడ్డాం. ఆ బాధ అనేది మాకు తెలుసు కాబట్టి, ఎదుటి కార్యకర్తలు గానీ, నాయకులు గానీ, వాళ్ళకు మళ్ళీ అదే మేము చూయించాలనుకోవడంలో అంతకంటే మూర్ఖత్వం ఉండదని నేను అనుకుంటాను. రైట్. ఎందుకంటే అన్నీ తెలిసిన వాళ్ళము. మనం పడ్డ పెయినే ఎదుటోళ్ళని మనం పెడుతున్నామంటే వాళ్ళకు అంటే పెట్టే వాళ్ళకు మనకు కూడా తేడా ఉండదు కదా. కాబట్టి నా దృష్టిలో నేను మాత్రం ఎప్పుడూ కూడా నా మనుషులు, నీ మనుషులు, నా గ్రూపు, నీ గ్రూపు అనేది మాత్రం నా దృష్టిలో లేదు, రాదు, రానివ్వను. రైట్. అది మాత్రం 100%. ఒకవేళ నిజానికి మనకి ఇంకా నేను ఎప్పుడైనా ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ ఎక్కినంటే అప్పుడు నా బలగం పెరిగింది అనుకోను. నేను ఇంకా తగ్గి ఉండాలని అనుకుంటాను. ఇంకా కూడా తగ్గి ఉండాలని అనుకుంటా. అప్పుడే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎదుటోళ్ళు కూడా అరే ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చినా మనల్ని అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా గౌరవిస్తుంది, మనల్ని అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా ప్రేమిస్తుంది అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి నేను ఒక స్టెప్ ఎక్కినంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పైకి పోయినా కూడా నేను కింద స్థాయిలో ఉండే ఆలోచిస్తున్నా అనే ఆలోచనతోటి ఆలోచించాలనుకుంటాను. తప్పకుండా ఎప్పుడూ కూడా వాళ్ళకి ఆ ఇబ్బంది కానీ ఆ పెయిన్ కానీ కలగనివ్వను. ఒకవేళ తెలిసి తెలియకుండా కలిగినా కూడా నేను దాన్ని వాళ్ళతోటి మాట్లాడుకొని చేసుకొని సెట్ చేసుకోగలుగుతానే నమ్మకం నాకు. రైట్. అంజిరెడ్డి గారు, లోక్సభ అభ్యర్థిగా మీ పేరు కూడా ఉంది కాబట్టి మీరు మెదక్కి సంబంధించి లోక్సభ సెగ్మెంట్లలో జరగని డెవలప్మెంట్స్ కానీ, మీరు ఒకవేళ లోక్సభ అభ్యర్థిగా విజయం సాధిస్తే మెదక్ ఏం చేయాలనుకుంటున్నారని కానీ ఏదైనా ప్రణాళిక ఉందా మీ దగ్గర? ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే గతంలో ఎవరైతే రైతులు నష్టపోయారో అన్ని కాన్స్టిట్యున్సీలు, ప్రతి కాన్స్టిట్యున్సీ నష్టపోయిన రైతుకు, ప్రతి కాన్స్టిట్యున్సీ రైతుకు కూడా వాళ్ళకు సాయం చేయడం జరిగింది ప్రతి కాన్స్టిట్యున్సీలో. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఏ రైతు అయితే నష్టపోయిండో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఆ రోజే గుర్తించి తను ఎంబడిపోయి ఆ రోజే గుర్తించి ప్రతి ఒక్కరికి అన్ని కాన్స్టిట్యున్సీలు తిరగడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే మీరు ప్రణాళిక అడిగారు, చాలా ఉన్నాయి ప్రణాళికలు. ఎన్ని ప్రణాళికల్లో చాలా ప్రణాళికలు, నీడ్స్ తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సింగూరు వాటర్, సింగూరు 29 TMC నీళ్ళు ఉన్నాయి. ఇన్ని నీళ్ళు ఉన్నా కానీ అప్పుడు గతంలో ఏంటంటే హైదరాబాద్ నీళ్లు తాగడానికి నీళ్ళు ఇవన్నీ ఇక్కడ వాటర్ తీసుకుపోయాను. గతంలో వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కాళేశ్వరం నుంచి మేము ఎత్తిపోతలో హల్దీబాబు కూడా ఎత్తిపోతల పథకం తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అది వాళ్ళు ప్రారంభోత్సవం చేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే రైతులను మనకి ఏ విధంగా అయితే రైతులు ఉన్నారో రైతులను ఇంప్రూవ్ చేశారు అనుకో అది బాగుపడతాం. ఇప్పుడు విద్యార్థులు ఏ విధంగా అయితే తీసుకోమో రైతులను ఆ విధంగా తీసుకొని మహిళలు ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనో. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రణాళిక ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేశం మొత్తం మీద 10 కోట్ల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నారు. 91 కోటి మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉన్నది. 10 కోట్ల మంది గ్రూప్ల లేడీస్ ఉన్నారు. వాళ్ళందరికీ మన భారతీయ జనతా పార్టీ ఏంటంటే ప్రతి మహిళ సంవత్సరానికి 1 లక్ష రూపాయలు సంపాదించాలనే ఉద్దేశం ఉంది. దాంతో ఏంటంటే 3 లక్షల కోట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసి దేంట్లో ఏ స్కిల్లో డెవలప్మెంట్ చేయాలి దానికి ఏంటంటే గవర్నమెంట్ అనుసంధానం చేసి దాన్ని వర్కౌట్ చేయడానికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే
చాలామంది ఇప్పుడు డ్రైవర్ శిక్షణ ఉంది, డ్రైవర్ శిక్షణ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ శిక్షణ చేసినాం అనుకో అబ్రాడ్ పోనీకి ఉంటుంది. ఈజ్ గెటింగ్ మోర్ మనీ ఫ్రమ్ వాళ్ళు ఇండియాకి తీసుకురానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరి స్కిల్ చేసి ప్రతి అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ చేసినాం అనుకో అది జన్మధన్యం అవుతుంది మా ఉద్దేశం అది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఒక వర్క్ అనాలిసిస్ అంతే. తర్వాత ఏంటంటే చాలామంది ఇంజనీర్స్ అయినా డాక్టర్స్ అయినా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఉంది, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ ఉంది, వీఆర్ గివింగ్ ద లోన్స్. వాళ్ళకు ఏంటంటే ఈ విధంగా లోన్స్ వస్తాయి, ఈ విధంగా లోన్స్ వస్తాయి, వితౌట్ సెక్యూరిటీ విత్ సెక్యూరిటీ. వాళ్ళకు ఒక్కసారి ఒక ఇండస్ట్రీ పెడితే ఒక ఇండస్ట్రీ కింద ఒక మనిషి కింద ఒక 25 మంది 30 మంది పనిచేస్తారు. సింపుల్ సిస్టంలో ఆ విధంగా చేశారు అనుకో. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మోదీ గారు ఎప్పుడైతే పెట్టారో నీకు చైనా పారిశ్రామిక మొత్తం దెబ్బతిన్నది. ఆ సిస్టంలో డెవలప్ చేసినాం అనుకో వాళ్ళకి బాగా ఉద్దేశం ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారులు ఉన్నారు, స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. స్ట్రీట్ వెండర్స్ ఎప్పుడైతే నీకు కరోనా వచ్చినప్పుడు భారతదేశం మొత్తము 10,000 రూపాయలు వితౌట్ సెక్యూరిటీ ఇచ్చింది స్ట్రీట్ వెండర్స్. వాళ్ళు కంటిన్యూ పేమెంట్ చేసుకుంటే అప్ టు 50,000 దాకా ఫ్రీ ఉంది. ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి ప్రతి ఒక్కరికి చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది లీడర్స్ ఏం చేస్తారంటే స్కీమ్స్ బయట పెట్టరు, ఎవరు చెప్పరు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు నేను ఇంటికాడికి రావాలి, వాడు వచ్చి నన్ను అడగాలి, అది చేయొద్దండి. మనం ఏంటంటే ఎవరైతే ఎడ్యుకేటెడ్స్ ఉన్నో వాళ్ళ ద్వారా మనం పంపించినాం అనుకో అన్నీ నేనే అంటే నాకు ఉండేది 24 గంటలు. 10 మంది ఉన్నారు అనుకో, 50 మంది ఉన్నారు అనుకో, 10 మంది 50 మంది మీరు 100 మంది తీసుకోండి, 24 గంటల్లో ఎన్ని గంటలు అవుతుంది? పని షేరింగ్ చేయాలి. పని షేరింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఘనత అనేది ఏంటంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను. ఇప్పుడు మనం గుడి జరిపోతాం, ఆడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తాం, వాళ్ళ దగ్గరికి మనం ఏం కోరుకోం. ఆ బేస్లో రాజకీయం ఉండాలి. ఆ బేస్లో రాజకీయం ఉంటేనే మనకు బాగుంటుంది. అరే నేను గివ్ అండ్ టేక్ పాలసీ, నేను నీకేమైనా చేస్తున్నాను, నువ్వు నాకు చేస్తేనే నేను చేస్తాను అన్నప్పుడు ఎవరు బాగుపడరండి. ఆ విధంగా ఉండాలి. అంటే ఉచితాలు కాదు, ఉపాధి కల్పించి బిజీ చేయగలిగితే అంతకు మించిన పథకం లేదు అంటారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 2,000 ఇస్తారండి, 3,000 ఇస్తారు, వాళ్ళు లేవంది 3,000 వస్తుంది. వాడు ఏం చేస్తాడు, 3,000 ఇక్కడ తీసుకుంటాడు, ఇక్కడ బియ్యం తీసుకుంటాడు. ఈ 3,000 ఎప్పుడు తాగాలి, రోజు తాగాలి. వాళ్ళ బేస్ ఏంటంటే పైకి పోనీ కాదు. మన బేస్ ఏంటంటే అరే 3,000 కాదురా నువ్వు 30,000 సంపాదిస్తావు, 30,000 ముందు దాన్ని ఆలోచన చేయి. ఎప్పుడైతే 30,000 మీరు సంపాదించినో నీ ఇల్లు బాగుపడుతుంది, నీకు ఎవరైనా అమ్మాయి నీకు కూడా ముందుకు వస్తారు అనే ప్లాన్తో మనం చేస్తాం. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ అయిందనుకో ప్రతి ఒక్కరు బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. వింటుంటే హాయిగా ఉంది. చాలా మంది లీడర్స్ కలిసినప్పుడు అది ఫ్రీగా ఇప్పిస్తాము, ఇది ఫ్రీగా ఇప్పిస్తాము అని చెప్తారు కదా. ఫస్ట్ టైం ఫ్రీ కాదు ఉపాధి ఇప్పిస్తామని చెప్తుంటే వినడానికి చాలా ఆనందంగా ఉంది. నిజంగా కూడా తెలంగాణ ప్రజలు పడేంత కష్టం ఎవరు పడరు, కానీ వాళ్ళందరికీ ఉచితాలు అనే ఒక మత్తులో ఉంచేసి ఉపాధి కల్పించకుండా రాష్ట్రాన్ని అస్తావ్యస్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అదే చేసింది 90 రోజుల ఇప్పుడు పాలనలో. మీరు చూడండి చాలా మంది ఎలక్షన్ టైంలో అందరూ డ్రైవింగ్ ఇస్తామని ఒక లర్నింగ్ లైసెన్స్ మేము కంటిన్యూస్గా మా దగ్గర ఆర్టీ ఆఫీస్ ఏదైతుందో మా దగ్గర మేము ఫ్రీ ఇచ్చేసి ఎవ్రీడే ఎవరైతే వస్తారో వీళ్ళు బాగుపడతారు, మేము ఒక లైసెన్స్ ఇప్పించేసి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చినాం అనుకో, అతను ఏడపోయినా కానీ 15,000 నీకు శాలరీ వస్తుంది, 12,000 శాలరీ వస్తుంది. అతను ఏమైతే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే నీకు ఒక 6 నెలల్లో 1 ఇయర్ నడిపించిన తర్వాత ఒక క్యాబ్, ఒక ఎస్సీ వాళ్ళు ఉన్నారనుకో 50% సబ్సిడీ వస్తుంది. ఆ క్యాబ్ తీసుకున్నారనుకో వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. అంటే నేనేందంటే ఒక్కసారి రూట్లో పంపించినాం అనుకో, అరే ఈ రూట్ ఉంది నడవగలుగుతానే ఉద్దేశం ఉంది, ఆ సిస్టంలో డెవలప్ చేస్తాను నేను. ఆ సిస్టంలో డెవలప్ చేసినాం అనుకో ఆటోమేటిక్ బెనిఫిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే రైతుల విషయం తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఏంటంటే హార్వెస్టర్ మిషన్ అన్నా ఇంకో మిషన్ అన్నా ఎన్నో నంబర్ ఆఫ్ వచ్చినాయి. వాళ్ళకు కూడా నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు అన్నదాత డైరీస్ కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. ఎక్విప్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అది ఏవైతే పంటలు ఉన్నాయో దానికి. ఇప్పుడు నెక్స్ట్ మొన్న నేను డిస్కషన్ చేసిన మునిగాకు తోట వేసారు అనుకో, దీన్ని ఏంటంటే పౌడర్ సిస్టమ్ చేసి దీంట్లో ఏంటంటే కాల్షియం బాగుంది. అది మునక్కాయ కన్నా మునిగాకు పౌడర్తో ఈజ్ గెటింగ్ మోర్ బెనిఫిషియర్. దాంతో బాగా డెవలప్ అవుతుంది. ఫారెన్లో అమెరికాలో కూడా బాగుంది. అది కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఆ ప్లాన్ చేసి వాళ్ళకు ఒక్కసారి ఏంటంటే రైతులకు ఎడ్యుకేట్ చేసినాం అనుకో, వరి కన్నా ఇవన్నిటికన్నా దాని ముందు కూడా. ఇప్పుడు మా గవర్నమెంట్ తీసుకుంటే ఒక ఎకరకు ఇంచుమించుగా 20,000 రూపాయలు ఏది కూరమండలైనా యూరియా అయినా ఇవన్నీ సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ ఇచ్చుకుంటే 6,000 రూపాయలు వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే 2,000 బిలో 5 acres ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు. వీళ్ళందరికీ అవేర్నెస్ ఎప్పుడైతే మనం చేసినామో ఆ విధంగా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను ఏంటంటే, ఒకసారి మంజీరా గ్రామీణ బ్యాంక్ ఇట్లని మేనేజర్ కూర్చున్నాను.
ప్రధానమంత్రి సురక్ష బీమా ఉంది. 12 రూపాయలు కడితే 2 lakhs రూపీస్ ఇన్సూరెన్స్. ఈ 2 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు నేను ఏం చేసిన అంటే నా అకౌంట్లో 5 lakhs పెట్టిన మేనేజర్ చెప్పి, సార్ అందరు చేసేయండి, బ్యాంక్ అకౌంట్ ఎంతమంది అవుతున్నారో అంతమందికి చేయండి సార్, మీరు 25 రూపీస్ మీరు మెసేజ్ పంపిస్తే కట్ చేస్తాం, మీరు 12 రూపాయలు అందరు కట్ చేసి 2 lakhs చేయండి సార్, యాక్సిడెంట్ అయితే ఎవరైతే 2 lakhs వస్తుంది. ఇవన్నీ స్కీమ్స్ తెలివాయి అని చెప్పిన. అయితే నేను చెప్పిన తర్వాత ఆయన చేసేది ఒక్క అతను గిట్ట వచ్చి నా 12 రూపాయలు ఎందుకు కట్ చేసినా అడగలేదు. అంటే ఒక్కసారి మీ ఇండియాలో ఏంటంటే తెలియదు చాలా మందికి, ఒక్కసారి స్టార్ట్ అయిందనుకో ఆటోమేటిక్ వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉంది. ఇక మీ ద్వారా చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ఉంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ప్రతి ఒక్కరు 433 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఆటో డెబిట్ పెట్టినాం అనుకో, సేవింగ్ అకౌంట్లో ఆటో డెబిట్ పెడితే వాళ్ళకు 2 lakhs రూపీస్ నేషనల్ హెల్త్, పాము ఘర్షణ, తేలు ఘర్షణ 18 years నుండి 59 years దాకా పనిచేస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు ఇది ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలని నేను చెప్తా ఉన్నా 18 years తర్వాత. అదే తర్వాత ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్, ఏది కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. స్టూడెంట్ ఇన్సూరెన్స్ ఒక్కసారి ఏంటంటే ఒక్కసారి పేమెంట్ చేస్తే నువ్వు కాలేజ్ అయిపోయిందా 4 years అయినా 5 years అయినా 1000 రూపీస్ అమౌంట్ ఉంది. ఫాదర్కు కవర్ అవుతుంది, బాబుకు కవర్ అవుతుంది. ఫాదర్కి ఏదైనా జరిగినా వాళ్ళ ఎడ్యుకేషన్ ఖరాబ్ కావద్దని అక్కడ ఉంటుంది. బాబు మీద డిపెండ్ అయ్యి తల్లిదండ్రులు ఉంటాడు, బాబుకి ఏదైనా కావాలన్నా ఫాదర్కు 5 lakhs వస్తుంది. ఈ సిస్టాన్ని తెలియదు చాలా మందికి. నేను ఏంటంటే కాలేజీలో కూడా లెటర్ రాసినాను, ఇది ఇంప్లిమెంటేషన్ చేయండి అని. అట్లా ఆ విధంగా మనం అవేర్నెస్ చేయాలని. అవేర్నెస్ చేసినాం అనుకో ప్రతి ఒక్కరు చేయడానికి రెడీ ఉంటారు. నాకు కూడా నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన చాలా పథకాల్లో తెలియదు. ఇంకా మీకు ఇలాంటివి తెలియజేస్తే నేనేమంటున్నా, అసలు చాలా ఇంకా బాగుంటుంది. చాలా పథకాలు ఉన్నాయి. ఇప్పుడు రైతుల విషయంలో తీసుకుని ఎన్నో సబ్సిడీస్ ఉన్నాయి. ఇప్పుడు నాబార్డులో కూడా ఎన్నో సబ్సిడీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ మనం ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక పోస్ట్ వచ్చింది అనుకో ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. పోస్ట్ రాలేదనుకో అది ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా రోజులు టైం పడుతుంది. పడుతుంది, అవును. ఇప్పుడు మేము ఏంటంటే యాజ్ ఏ ఇండస్ట్రియలిస్ట్ వీఆర్ గెటింగ్ అవర్ ఓన్ బిజినెస్, వీఆర్ డూయింగ్ అవర్ ఓన్ బిజినెస్. అది చేసుకుంటే దానికి టైం ఇవ్వాలి, ఆ టైం ఇచ్చుకుంటే దానికి ముందుకు పోవాలి. అట్లా ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం అవుతుంది. రైట్. అంటే మీరు లోక్సభను, అసెంబ్లీలో కూర్చోవాలని ఈ పథకాలన్నిటి గురించి తెలుసుకున్నారా? నిజంగా మీకు ఫస్ట్ నుంచి కూడా వీటి మీద ఆసక్తి ఉందా? నాది ఒకటే సిస్టమ్. నేను ఇప్పుడే కాదు, అప్పుడు గతంలో కూడా ఏంటంటే మేనిఫెస్టో దాంట్లో వన్ ఆఫ్ ద చిన్న మెంబర్ ఉంది. మెంబర్ ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పినాను ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీస్ విషయంలో, ఎంప్లాయీస్ ఎప్పుడైతే నీకు వాళ్ళది ఎంప్లాయ్ చేయని కాగానే వాళ్ళు శాలరీ బట్టి ఒక ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఇచ్చేస్తే వాళ్ళు కోరుకున్న దగ్గర ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినా కానీ వాళ్ళకు ఏంటంటే శాలరీ డిడక్షన్ అవుతుంది. శాలరీ డిడక్షన్ అయిన తర్వాత ఆ అమౌంట్కు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేస్తారు. జరగని ఏదైనా జరిగిందనుకో ఫ్యామిలీ మీద బర్డన్ పడకుండా. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి క్యాష్లెస్ పెట్టాలి. తర్వాత వాళ్ళ పిల్లలకి ఏదైతుందో ఎడ్యుకేషన్లో 50% సబ్సిడీ ఇవ్వాలి. ఆ విధంగా చేసుకుంటే ఎంప్లాయీస్ ఎక్కడ ఇబ్బంది పడకుండా హ్యాపీగా నీకు పనిచేయడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మొన్న నేను ఒక అడ్వైజ్ చేయడం జరిగింది. ఇన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎంతోమంది 50% కింద మనం ఇస్తున్నాం. 50% కింద మనం ఎప్పుడైతే ఇచ్చినామో ఆ 50%కి ఇచ్చేసి 50% ల్యాండ్ ఇచ్చినాం అనుకో ఆటోమేటిక్ ఇండ్లు అయిపోతాయండి. ఎంత దీని కష్టమేం కాదు. నీకు లక్షల ఇండ్లు కూడా ఇమ్మీడియట్లీ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అంటే నాలెడ్జ్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్. వితౌట్ నాలెడ్జ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇప్పటి వరకు హాటాట్గా రాజకీయాల గురించి, రానున్న పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. ఓ రాజకీయ నాయకుడికి బయట సమాజంలో తనకు గుర్తింపు ఎంత ముఖ్యమో ఫ్యామిలీ లైఫ్ కూడా అంతే ముఖ్యం. అన్యోన్య దాంపత్యం, అన్యోన్య కుటుంబం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీలో మీకు మీ గురించి ఎన్ని తెలుసు అనేది ఒక ర్యాపిడ్ ఫైర్. మేడం గురించి మిమ్మల్ని అడుగుతాను, మీ గురించి మేడంని అడుగుతాను. రైటా కాదా చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేయను? మీ ఇష్టం. సార్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. మేడం ఫేవరెట్ కలర్, ఇష్టపడి వేసుకునే రంగు? ఆమెనా బ్లూ ఎక్కువ ఇష్టపడతాను. అంతేనా? నేను అన్ని కలర్లు ఇష్టపడతాను. అలా కాదు. బాగా తినే ఫుడ్ ఇష్టంగా? నాన్ వెజ్. ఓకే. ప్లస్లు ఏంటి ఆవిడలో? ప్లస్లు ఏంటి? ఆమెకు నచ్చితే ఒక రకంగా ఉంటుంది, నచ్చకపోతే ఒక రకంగా ఉంటుంది. మైనస్ అది రెండే కదమ్మా. నచ్చితే ఉండడం ప్లస్, నచ్చకపోతే ఒక రకంగా ఉండడం మైనస్ అంటారు. మీ ఇద్దరి మధ్యలో ఎక్కువ గొడవలు రావడానికి కారణం అయ్యే అంశం ఏంటి? అంటే
పెద్ద గొడవలు అయితే ఉన్నాయి. ఏదో ఒకటి ఆడవాళ్ళు అన్నాక గొడవ పెట్టుకోకుండా ఉండదు సార్. రింగ్ కోసమో చీర కోసమో దేనికో ఒక దానికి అవుతూనే ఉంటది అలా. ఇక చిన్న చిన్నగా ఉంటేనే ఉంటాయి కదమ్మా, దానిలో పెద్ద పట్టించుకునేది ఏముండే. ఇప్పుడు ఏమైందంటే మా ఇంట్లో ఉమ్మడి కుటుంబం, ఓకే 4 అన్నదమ్ములం. ఎంత కోపం ఉన్నా కానీ అక్కడనే నలిఫై అయిపోతుంది. ఇండివిజువల్ ఉందనుకో ఆటోమేటిక్ వచ్చి ఈ రోజుకి ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అది. అందరు కలిసి ఉంటారు. మేము 4 అన్నదమ్ములము, అందరికి ఇద్దరు పిల్లలు, మా మదర్ గుట్టు ఉంటుంది, ఓ మేము ఉమ్మడి కుటుంబం. అందుకోసానికి ఏ ఉన్నా కానీ నలిఫై అయిపోతూనే ఉంటాయి మా ప్రాబ్లమ్స్. ఉమ్మడి కుటుంబం వల్ల ఇది ఒక లాభం, గుర్తు పెట్టుకోండి అందుకే. ఎందుకంటే ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉమ్మడి కుటుంబంతో తను ఎక్కడ బయటకు పోయినా కానీ ఇంట్లో ఫుడ్ రెడీ అయితేనే ఉంటుంది, తినొచ్చు, వాళ్ళు సర్వ్ చేయడానికి ఉంటుంది. అందుకోసానికి ఏ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, సపోజ్ అంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా ఎంత ఉన్నా కానీ డాడీ అని ముందుకు వచ్చినా కానీ, పెద్దమ్మని ముందుకు వచ్చినా కానీ, వాళ్ళు ఎంత కోపం మీద నా మీద అంత కోపంతో వచ్చినా కానీ అక్కడనే నలిఫై అయిపోతుంది. ఓకే, ఇది ఒక ప్లస్ నిజంగా. అంటే ఈ రోజుల్లో అంత పెద్ద ఉమ్మడి కుటుంబము అనేది కూడా ఇప్పుడు మా ఏరియాలో నాకు తెలిసి మా ఏరియాలో ఉమ్మడి కుటుంబం మాదొకటే, సింగిల్ కిచెన్ తో పాటు మా ఉమ్మడి కుటుంబం మాదొకటే. కాదు. అంటే ఉమ్మడి కుటుంబం మీన్స్ ఇలా పొద్దున్న లేస్తే మీరు పొలిటికల్ గా బయటికి వెళ్ళి బిజీగా ఉంటుంటే ఎప్పుడు డిస్టర్బెన్సెస్ లేవా? ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కనే పొలిటికల్ ఉన్నా, మిగతాళ్ళందరూ ఇండస్ట్రీసే, కంబైన్డ్ ఫ్యామిలీ. ఓకే, పిల్లలు కూడా అందరూ. మేడం తీసుకొని పలానా ప్లేస్ కి వెళ్ళాలనుకున్నా మిస్ అయిపోయినా అనే ప్లేస్ ఏదైనా ఉందా? అన్ని ప్లేస్లు పోయినామమ్మా, పోని ప్లేస్ ఏం లేదు. సరే, మీరు తీసుకెళ్లిన ప్లేస్ లో ఆవిడకి బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? ఆమెను అడుగు. చూసారా, మొత్తానికి రాజకీయ నాయకులు అంటున్నారు సమాధానం దొరకనప్పుడు దాటేసే ధోరణి లేదు. అట్లంటలేను, ఆమెకు ఎక్కువ నచ్చింది జూనగాడ, ఎక్కువ నచ్చింది ఆ పైన. ఓకే, అది హైట్, అది దాని మీద పోతాం, అదేంటి కేబుల్ కార్ మీద పైకి పోతాం కదా, పైకి వచ్చిందా ఆపేసి. అది ఇంచుమించుగా 13,000 అడుగుల హైట్ ఉంటుంది. మీకు ఒక బాబు ఒక పాప కదా, అంటే మీ పిల్లలు మిమ్మల్ని చూడగానే లేకపోతే మీ బిజీ లైఫ్ చూసి ఎలా ఫీల్ అవుతుంటారు? ఎప్పుడైనా మిస్ అయ్యా మీ పిల్లల విషయంలో ఏదైనా కేర్ తీసుకోవడంలో అనిపించింది? అట్లేముంది, మగవాళ్ళకి ఎక్కువ అనిపించదు. మీరు చెప్పండి మేడం, మీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ వచ్చిందా? వస్తుంది, ఎందుకు రాదు, తప్పకుండా వస్తుంటుంది. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి బిజీ ఉండడం వల్ల పాప యూఎస్కి పోయేటప్పుడు కూడా తను రేపు పోతుందనగా కూడా నాకు మీటింగ్లు ఉన్నాయి. మీటింగ్లు ఉండి కనీసం లగేజ్ కూడా నేను చదివియలేదు. అట్లాంటి ఆ టైంలో కొంచెం ఫీల్ అనిపించింది, ఏందిలా ఇంత బిజీ ఉండి ఆమె పోతుందంటే కూడా నేను పట్టించుకోలేకపోయినా అనేది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు నేను వాళ్ళు యూఎస్ పోతురంటే అన్నీ ప్యాక్ చేసి పెట్టేదాన్ని. మొన్న ఏం పంపించలేదు, ఏమున్నా రెడీ టు ఈట్ అన్నట్టు తీసుకొని పోయారు. అట్లాంటప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, అంటే చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉండి చేసినా నేను చేయలేకపోయినా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. అవును, ఉంటుంది. నేను మార్నింగ్ కూడా పొద్దున పోతున్నప్పుడు ముందుగా ఇంట్లోకి వెళ్తున్నంటే ఎంత బిజీ ఉన్నా కూడా పిల్లలు ఏం తింటారో, ఈయన ఏం తింటారో, వాళ్ళు ఏం తింటారో చూసి పెట్టుకొని పోవాలి అనేది ఒక నా కాన్సెప్ట్ అయితే ఉంటుంది. కంపల్సరీ దాన్ని మిస్ చేసి అయితే వెళ్ళను. ఈయన ఎంత బిజీ ఉన్నా వాళ్ళని చూసుకొని వెళ్తా. ఎప్పుడన్నా కానప్పుడైతే ఫీల్ అవుతుంటా. రైట్, ఆడవాళ్ళు అది సార్, ఎంత చేసినా కూడా కుటుంబం అనేది బలహీనతగా మారిపోతూ ఉంటుంది. మీరు చెప్పండి, సార్కి బాగా ఇష్టమైన కలర్ ఏంటి? ఆయన వైటే ఇష్టపడతారు. ఓకే, వైటే, వేరే కలర్స్ ఏమి ఇష్టపడరు. వైటే, ఏదైనా వైటే. బ్లాక్ అయితే అస్సలు వేసుకొని కూడా వేసుకోరు. ఓకే, ఎప్పుడైనా మీకు బాగా కోపం తెప్పించిన సందర్భం ఉందా? అంటే చాలా ఉంటాయి. ఒకటి ఇప్పటి వరకు సార్కి కూడా చెప్పని విషయం ఏదైనా ఉంటే చెప్పండి. అట్లేముండదు, ఏముండదు, అన్ని షేర్ చేసుకుంటా, అన్ని ఓపెన్గానే మాట్లాడతా. మీ పెళ్ళైన తర్వాత మీకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? మా ఆయన గిఫ్ట్లు ఇచ్చే అలవాటు, షాపింగ్ చేసే అలవాటు, లేడీస్ ఎంబడి వచ్చే అలవాట్లు అసలు ఎప్పుడు కూడా లేవు. అయ్యా, ఎప్పుడు అస్సలు మేము ఏం కొనింది, మేము ఎక్కడ పోయింది వద్దు అని మాత్రం అనరు. మీరు బయట వెళ్ళొద్దు అంటే మా ఇంట్లో అందరూ కూడా ఏంటంటే పోయి మనం వెంబడి పోయి ఇప్పించుకురావాలి, కొనుక్కరావాలి, తోలుకపోవాలని ఎవరికి లేదు. వాళ్ళ నలుగురికి కూడా. మేము నలుగురం ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చెప్పారు. ఏం కొన్నా కూడా అబ్జెక్షన్ లేదు, మేమే కావాల్సిందే అని పోతాం. అందరం మేమే కలిసి ఫ్యామిలీ తోటికోడళ్ళు మేము అందరం కలిసి మా అక్క చెల్లెలతోటి పోవాలనుకున్నప్పుడు ఎవరు మాకేంటంటే ఫ్రీడమ్ ఉంది ఇంట్లో, అందరికీ కూడా ఫ్రీడమ్.
డ్రైవరు వెహికల్ కారు ఏడికి పోతున్నా పొండి రండి చేసుకోండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే చాలు. బలం ఏంటి సార్ది, బలహీనత ఏంటి? సార్ బలము ఒక్కటి ఆయన దగ్గర ఏంటంటే ఇంట్లో కంటే బయట వాళ్ళకి బలం ఎక్కువ ఇస్తాం, ఇంట్లో లైట్ తీసుకుంటాం. ఇక్కడ ఉమ్మడి కుటుంబం కదా, నేను కాకపోయినా ఇంకొకరు అంటే చూసుకుంటారు. ఏమనుకుంటాడో తెలియదు కానీ అంటే ఇంట్లో కూడా తన భార్య పిల్లల కంటే ఎక్కువ కూడా ఆ, పక్కన వాళ్ళది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంటే తన ఆలోచనలు ఏముంటుందని అంటే వీళ్ళకి చేసినా చేయకపోయినా నాకు నష్టం కాదు కదా, పక్కన వాళ్ళకి చేయకపోతే మమ్మల్ని చూడట్లేదు అనే రిమార్క్ రావద్దు అనే ఆలోచన అనేది ఉంటుంది. కాబట్టి నేను పిల్లలు కూడా ఆ విషయంలో వదిలేస్తాం, అసలు ఏమనం. బలహీనత ఎప్పుడు ఎక్కువ టెన్షన్ పడుతుంటారు? బలహీనత అనేది ఏముండదు కానీ కొంచెం తొందరగా నమ్మేస్తారు అందరినీ, అదే బలహీనత. ఓకే, మిమ్మల్ని సార్ తీసుకెళ్ళిన ప్లేసుల్లో మీకు బాగా నచ్చిన ప్లేస్? ఇంచుమించు అన్నీ బాగానే ఉంటాయి. బాగానే వెళ్ళడం అంటూ ఎప్పుడు వెళ్ళాలనుకున్నా అప్పుడు 2 రోజుల ముందు 3 రోజుల ముందు పోయే వరకు కూడా తెలియదు, అన్నీ రెడీ అయినాక కూడా క్యాన్సిల్ అయ్యేటివి ఉంటాయి. ఎంత బిజీ ఉన్నా అప్పటికప్పుడు ఆయన దానిలో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాం అనుకో, పొద్దున్న లేచి ఇప్పుడు నేను శ్రీశైలం పోదాం అనుకుంటున్నాను, నువ్వు వస్తావా రావా, నువ్వు వస్తున్నా రాకపోయినా నీ ఇష్టం, నేనైతే వెళ్తున్నా. అప్పుడు మనం రెడీ అయి పరిగెత్తాలి, కాదనన్నా ఊరుకోవాలి. కాబట్టి ముందు ప్లాన్ అంటూ ఏమి ఉండదు, ఒక్కటే ప్లాన్ చేసుకోదామని 1 year కింద బుక్ చేసుకున్నాం, అట్లనే ఉండిపోయినాయి ఇప్పుడు. ఫైనల్గా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న మీ లోక్సభ సెగ్మెంట్కి సంబంధించిన ప్రజలకు, ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? విడివిడిగా చెప్పండి. ప్రజలకు, ఇక్కడ ఓటర్స్కు అనేకంటే ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను నేను. ఓకే. ప్రజలకు అందరికీ ఓటు ఉన్నా ఉండకపోయినా వాళ్ళకు ఒక అవేర్నెస్ రావడం అవసరం కాబట్టి ఒక్కటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనకు 70 సంవత్సరాలు దాటింది మనకు స్వతంత్రం వచ్చి. గత ప్రభుత్వాలు 60 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం అభివృద్ధి చేసిరు, మన దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయారు, ఏం నష్టపోయినాం, ఏమి లాభపడ్డాం, ఏం పోయినాము అనేదాన్ని బేర్ చేసుకొని ఒకసారి ఆలోచించాలి. ఆ 70 సంవత్సరాలలో 60 సంవత్సరాలు పోతే ఈ 10 సంవత్సరాలు, అంటే ఇది నేను ఒక రాజకీయ నాయకురాలుగా చెప్పట్లేదు, దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఒక నేను పార్టీ కోసమనో, పార్టీలో ఉన్నానో, లేదంటే రాజకీయం కోసమో చెప్పట్లేదు. గత 10 సంవత్సరాల నుంచి మన భారతదేశం ఎట్లున్నటువంటి భారతదేశం ఏ విధంగా అభివృద్ధి అయింది. ఈరోజు ఎవ్వరు కూడా దేశ విదేశాల నుండి ఉన్న వాళ్ళు కూడా ఒక మన భారతదేశ ప్రధానమంత్రి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఆయనకు ఫ్యాన్స్ అయ్యారంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తను ఒకటే ఆలోచించారు, ఏంది, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసే దానిలో ముఖ్యంగా ప్రజలకు అవసరం వచ్చేటి ఏంటి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అభివృద్ధి అనేది చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇప్పుడు 370 ఆర్టికల్ తీసుకుంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రాజకీయంగా ఉన్నా వాళ్ళు ఒకటే ఆలోచించారు, ఈ డిసిషన్ తీసుకుంటే ఎక్కడ రాజకీయంగా కొలాప్స్ అవుతామో, ఎవరు ఎదురు తిరుగుతారో నాకెందుకులే, నేను అధికారంలో స్థిరంగా ఉండాలి, అంటే నేను ఏవి లాభం చేస్తున్నా నష్టం చేస్తున్నా గన్నా కాదు, దాన్ని ఏదంటే మైనస్ కాకుండా ఉండాలని పరిపాలించుకుంటూ వచ్చారు. కానీ మోదీ గారు అది ఏమవుతుంది అని కూడా ఆలోచించలేదు. ఏదేమైనా కానీ దేశానికి లాభం జరుగుతుందా లేదా, నేనేమైనా సరే, నా రాజకీయం ఏమైనా సరే అని ఆలోచించినటువంటి విధానం చాలా గొప్పనైనటువంటి విధానం. ఆ విధంగా ఒక ముస్లిం మహిళలకి అవును, త్రిబుల్ తలాక్ ఎత్తేసినటువంటి ఘనత ఎవరు కూడా సాహసం చేయలేరు, కానీ మోదీ గారు సాహసం చేసిరు. అంతేకాకుండా ఇది కన్యాకుమారి నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు అంతా కూడా మోదీ 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 అంటారంటే ఆ ఘనత మోదీ గారిది. ఇట్లా చూసుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి. ఈరోజు రోడ్ల విషయం 2500 కిలోమీటర్లు రహదారులు, జాతీయ రహదారులు వేసినటువంటి ఘనత మోదీ గారిది. ఇంకా 2500 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఒక 1 yearలో కంప్లీట్ కాబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ప్రజలందరూ కూడా ఒకటే. సరే, గత ఎలక్షన్స్ ఏమైనాయో, గత ఎలక్షన్స్ రాష్ట్రానికి సంబంధించినవి, గల్లీలో మన కాన్స్టిట్యున్సీలో ఎవరు ఉండాలి అనే వేరియేషన్స్ చేసుకుంటాం. కానీ గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలని ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కటే నిర్ణయం తీసుకోరు.
నాకు నిన్న ఒకటి మోదీ గారు మా యొక్క బహిరంగ సభలో చెప్పినటువంటి విషయం చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తను చెప్పిండ్రు, చాలామంది రాజకీయ నాయకులు మోదీ గారికి ఫ్యామిలీ లేదు, కుటుంబం లేదు, మోదీ గారికి ఏం తెలుసు అని, కుటుంబం విలువ ఏం తెలుసు, మోదీ గారికి ఫ్యామిలీ విలువ ఏం తెలుసు అని అడిగిండ్రు. అంటే నిజానికి ఫ్యామిలీ ఉన్న వాళ్ళే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు అనేది అది అబద్ధం అనేది మొన్న తెట్టతేలమైంది. ఎందుకంటే మోదీ గారు ఒకటే చెప్పారు, నాకు కుటుంబం లేదని ఎవరన్నారు? ఇక్కడున్న దేశ ప్రజలందరూ నా కుటుంబమే, నేను వాళ్ళ కుటుంబ సభ్యుని అన్నారు. అది చాలా సంతోషమైనటువంటి విషయం. ఇంకొకటి, మనము ఏ గిఫ్ట్ ఇచ్చినా, ఏది డొనేట్ చేసినా, ఏది వచ్చినా దాన్ని మళ్ళీ రీసేల్ పెట్టి వచ్చినటువంటి డబ్బును పిల్లల చదువులకు ఉపయోగిస్తున్నాడు అంటే అంతకంటే మంచి విషయం ఇంకేముంటుందండి? అవును. అంతకంటే ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తును ఆలోచించే ఒక ప్రధాని కంటే మనకు ఇంకా వేరే అవసరం లేదు కదా. మన పిల్లల భవిష్యత్తే కదా. తల్లిదండ్రులమైన మనం ఏం చూస్తాం? ఈరోజు కోట్లు సంపాదించి పెట్టాలంటే మనం బయట మనం ఎంబడి పెట్టుకొని పోం కదా, అది మనకు తెలుసు. అయినా మనం ఎందుకు సంపాదించాలి, ఎందుకు మనం కూడబెట్టాలని అనుకుంటాం? మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లల చదువుల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, రేపు వాళ్ళు ఎట్లుంటారని. అది మనము మన తల్లిదండ్రులుగా ఆలోచిస్తున్నామంటే అది మన బాధ్యత, మన కర్తవ్యం. కానీ అదే మన పిల్లల గురించి మోదీ ఆలోచిస్తున్నారంటే అంతకంటే గొప్పనైనటువంటి విషయం లేదు కదా. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా ఒక పార్టీ నాయకురాలుగా కాకుండా, ఒక రాజకీయ నాయకురాలుగా కాకుండా, ఒక సాధారణమైనటువంటి మహిళగా ఈరోజు నిజంగా మహిళలకు 33% ఇచ్చినటువంటి ఘనత మోదీ గారు. ఈరోజు మహిళలను గుర్తించిందంటే మోదీ గారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఎవరన్నా ఉండని, నేనుంటారా, ఇంకొకరు ఉంటారా, ఎవరన్నా ఉండని, మనకు అక్కడ ఉన్నటువంటి నాయకుడితోటి సంబంధం లేదు. మనం పువ్వు గుర్తు కోటేస్తున్నామంటే మోదీ కోటేస్తున్నాం. ఒకటే, మీరు మోదీకి ఓటేస్తున్నాం. మోదీకి ఓటేస్తే మన దేశం బాగుపడుతుంది. మన దేశం బాగుపడితే మన రాష్ట్రాలు బాగుపడతాయి. మన రాష్ట్రాలు బాగుపడితే మన గ్రామాలు బాగుపడతాయి. మన గ్రామాలు బాగుపడితే మన వీధులు బాగుపడతాయి. మన వీధులు బాగుపడితే మన ఇంట్లో పిల్లలు బాగుపడతారు అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. వాళ్ళందరినీ ఈ వేదిక నుండి కోరుకుంటున్నాను. ఆ విధంగా చేస్తారని చెప్పి నమ్ముతున్నాను. మెదక్ లోక్సభ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే, ఇప్పుడు మోదీ గారు ఒకటే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎయిమ్స్ విషయంలో తీసుకున్నా, ఐఐటి విషయంలో తీసుకున్నా, ఎయిమ్స్ విషయంలో తీసుకుంటే గతంలో బీజేపీ గవర్నమెంట్ రాకముందు ఒక 65,000 స్టూడెంట్స్ ఉండే, దాన్ని 110,000 స్టూడెంట్స్ తీసుకొచ్చింది డాక్టర్స్. తర్వాత ఐఐటి కూడా ఇప్పుడు ఇంచుమించుగా 28 ఐఐటీలు పెట్టడం జరిగింది. ఎయిర్పోర్ట్లు తీసుకుంటే ఇంచుమించుగా ఇప్పుడు మనము కంపారిటివ్ యుఎస్ దాన్ని కంపారిజన్ చేసుకుంటే 148 ఎయిర్పోర్ట్లు. అప్పుడు గతంలో నీకు ఏంటంటే 58 ఎయిర్పోర్ట్లు ఉండే, దాన్ని 148 ఎయిర్పోర్ట్లు చేయడం. తర్వాత ఫైబర్ నెట్ విషయంలో తీసుకుంటే 0.2 ఉండే, అంటే ఇప్పుడు మీరు దాన్ని 40% దాకా పెంచండి. పవర్ విషయంలో తీసుకుంటే 98%, ప్రతి విలేజ్కి పవర్ 98% చూసుకోండి. అంటే తన ఆలోచన ఏ విధంగా అవుతుందో, బ్యాంక్ అకౌంట్లో తీసుకుంటే బ్యాంక్ అకౌంట్లో ఎంత ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్. మీరు ఏ కూరగాయల షాప్లో పోయి డిజిటల్ పేమెంట్ 10 రూపాయల చిల్లర ఉందా, 12 రూపాయల చిల్లర ఉందా, గూగుల్ పే, ఆపే, ఈ ఫోన్పే, అంటే అంత అవేర్నెస్. ఎందుకంటే ఇండియాలోనే నంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చిన ఘనత మోదీ గారిది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 10 సంవత్సరాల్లో ఒక్క చిన్న 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఇక్కడ నన్ను అవినీతి జరిగిందని ఇంతవరకు వచ్చిందా? ఎక్కడ లేదు. తన కష్టపడేది 18 గంటలు కష్టపడతా ఉన్నారు. టీం కూడా బాగుంది, రైల్వే టీం అయినా ఏ టీం అయినా బాగుంది. మన సిస్టమ్ ఏంటంటే మనము కంపారిజన్ వేరే కంట్రీతో. ఇంకొకటి చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నా ఏంటంటే, ఎప్పుడైతే మోదీ గారు వచ్చారో ప్రపంచంలోనే నంబర్ 1 78% ఆదరణ ఉంది. 78%. గతంలో అమెరికాలో ఉండే, ఇప్పుడు 78%. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇంతకుముందు దుబాయ్లో మనం ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్ మనం పర్చేజ్ చేస్తూ ఉన్నాం, డాలర్ కన్వర్ట్ టు డాలర్ నుంచి రూపీ కన్వర్ట్ అవుతుండే. ఇక్కడ కమిషన్ తీసుకున్నప్పుడు కమిషన్, ఇవ్వడానికి కమిషన్. ఎప్పుడైతే దుబాయ్ రాజు దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళ మధ్యలో ఎందుకు, మనము రూపీ టు దిరం టు రూపీ, యు ఆర్ గెటింగ్ ప్రాఫిట్, వీఆర్ గెటింగ్ ప్రాఫిట్, ఆ విధంగా మాట్లాడుకొని అబుదాబిలో 27 ఎకరాలు మనకి ఇచ్చారు. దాంట్లో 1400 కోట్లతోని మనం గుడి కట్టడం జరిగింది. 500 ఏళ్ళ కళ
500 ఏళ్ళ కళ రాముని గుడి కోసానికి అది మోదీ గారి హయాంలో జరిగింది. భారతదేశం మొత్తము జేజేలు కొట్టిరు. ఏ విధంగా అయితే ఇంప్రూవ్ ఉందో రోడ్ల విషయంలో అయినా, ట్రైన్ల విషయంలో అయినా, ఎయిర్పోర్ట్ల విషయంలో అయినా, ఎడ్యుకేషన్ విషయంలో అయినా, తర్వాత రైతుల విషయంలో అయినా, రైతులు మీరు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజు ఏది వడ్లైనా కాటన్ అయినా ఇదైనా నీకు 1400 నుంచి 1980 చేసారు. ఈ వరి గోధుమలు అన్నీ మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచారు. మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచి ఏం చేశారంటే నీకు ఇండియా లెక్కన నమ్ముకోవచ్చు ఆ విధంగా ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు మీరు కొత్త వస్తుంది, ఇప్పుడు ఇండియా బియ్యం అని, ఆ విధంగా భారత్ బియ్యం అని వచ్చింది. దానికి ఒక రేట్ ఫిక్స్ చేసి ప్రతి ఒక్కరు బీదోళ్ళైనా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి, ఇప్పుడు ఇంతవరకు చరిత్రలో డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేసిన దాఖలాలు లేవు. 65,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేశారు. అంటే మన మీద డిపెండ్ అయ్యి వేరే కంట్రీస్. ఇంతకుముందు మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటాం, ఇప్పుడు మన మీద డిపెండ్ అయ్యి మనం ప్రూవ్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా మొన్న మీరు చూడండి, ఇప్పుడు కోల్కతాలో వెస్ట్ బెంగాల్లో మెట్రో ట్రైన్ 1984లో మే 24లో ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడనే సొరంగ మార్గం ద్వారా, సముద్రంలో సొరంగ మార్గం ద్వారా దానికి ఎందుకంటే చాలా ఇప్పుడు 1.5 hour టైం పోతుందని సొరంగ మార్గం ద్వారా ఫస్ట్ కోల్కతాలో ఓపెన్ చేయడం. అంటే మెట్రో అక్కడనే ఓపెన్ అయింది, సొరంగ మార్గం అక్కడనే అయిపోయింది, కేబుల్ బ్రిడ్జ్ ద్వారా. తర్వాత ఇంకోటి ఏంటంటే మొన్ననే పెద్ద సొరంగం ఏది కాశ్మీర్లో కూడా. అంటే ఏది ట్రాన్స్పోర్ట్ గిట్ట డిస్టెన్స్ ఎప్పుడైతే పెరిగిందో అక్కడ వాల్యూ పెరగడానికి ఆస్కారం ఉంది, టూరిజం పెరగడానికి ఆస్కారం ఉంది. ఈ సిస్టంలో మనం డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంది. మీరు చూసుకోండి, ఇండియా పాస్పోర్టు గతంలో బీజేపీ గవర్నమెంట్ రాకముందు ఎక్కడ ఏ కంట్రీకి పోయినా వీసా తీసుకొని, ఇప్పుడు 28 కంట్రీల్లో వితౌట్ వీసా మనం పోతున్నాం. అంటే మీరు ఎంత స్ట్రాంగ్ ఉందో దాన్ని బట్టి ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తే మనం ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాం, ఏ విధంగా మనం పోతా ఉన్నాం. మన గవర్నమెంట్ ఏంటంటే ఎప్పుడైతే స్ట్రాంగ్నెస్ ఉంది, ఇప్పుడు మీరు చూడండి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్క దేశాలు ఒక్కసారైనా అటాక్ చేయడం జరిగిందా? మొత్తం ప్రతి దేశం చూసి భయపడుతారు. ఎందుకంటే అటాక్ మన స్ట్రాంగ్ ఎప్పుడైతే ఉందో, యుఎస్ స్ట్రాంగ్ ఉందని ఇప్పుడు భారతదేశం కూడా అదే విధంగా స్ట్రాంగ్ అయింది. ప్రతి దేశం మన తరఫు, ఎందుకంటే మొన్న కరోనా వ్యాక్సిన్స్ కూడా మొత్తం మనం అన్ని దేశాలకు ఫ్రీ పంపించడం జరిగింది. ఆ విధంగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఇంప్రూవ్మెంట్ చూసి మోదీ గారి ఇంప్రూవ్మెంట్ చూసి మనకి ఏంటంటే గల్లీలో ఏది ఉన్నా కానీ ఢిల్లీలో మోదీ ఉండాలి. మోదీ ఉన్నప్పుడే ప్రతి దేశం భయపడతా ఉన్నది. ప్రతి దేశం మనం స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏ దేశ ప్రధాని గిట్ట మన దేశ ప్రధాని వచ్చి నమస్కారం పెట్టిన దాఖలా లేవు. ఇప్పుడు మన దేశ ప్రధాని వచ్చి నమస్కారం పెడతా ఉన్నారు. ఆ విధంగా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే జిఎస్టీ మోదీ గారిది ఒకటే ఏంది, ఒక్క దేశం ఒకటే ట్యాక్స్, 1 nation 1 tax, 1 nation 1 ration. ఇప్పుడు చాలామంది బీఆర్ అక్కడిక్కడ వచ్చి పనిచేస్తూ ఉంటారు, అక్కడ రేషన్ షాప్ ఉంటుంది, ఇక్కడ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి 5 kg బియ్యం ఇట్లా 1 రేషన్. ఇప్పుడు పవర్ విషయంలో తీసుకుంటే గ్రిడ్ సిస్టమ్ తీసుకురు. ఇంకోటి ఏంటంటే పవర్ ఇండివిజువల్గా ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఇంట్లో సోలార్ సిస్టమ్ పెట్టేసి 78,000 కోట్లు దానికి అలాట్ చేసి ప్రతి ఒక్కరికి సబ్సిడీ ఇచ్చుకుంటా 1 megawatt, 2 megawatt, 3 megawatt వాళ్ళ దగ్గర 300 మెగా యూనిట్స్ కింద మీకు ఫ్రీ. తర్వాత ఏంటంటే ఎక్కడైతే ప్రొడ్యూస్ అయిందో మళ్ళీ బైబ్యాక్, గవర్నమెంట్ బైబ్యాక్. అంటే ఇప్పుడు రాష్ట్రాలు కూడా కలిపేసి గ్రిడ్ సిస్టంలో ఎక్కడైతే పవర్ లేదో ఆ గ్రిడ్ సిస్టమ్ తీసుకొని సోలార్ ఎనర్జీ అయినా, విండ్ పవర్ అయినా, తర్వాత హైడ్రో పవర్ అయినా, తర్వాత కోల్ పవర్ అయినా, థర్మల్ పవర్ అయినా, ఇన్ని పవర్స్ దాన్ని తీసుకొని ఒక గ్రిడ్ సిస్టమ్ చేసిన దాఖలాలు ఓన్లీ మోదీ గవర్నమెంట్. చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే అన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో ఇంప్లిమెంటేషన్ చేసినాం అనుకో ఒకటేనమ్మా. ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు ట్రైన్ పోతా ఉన్నారు, ట్రైన్ పోయినప్పుడు నాసుంటోళ్ళు వాళ్ళకు టికెట్ కావాలంటే అరే వీనికి పైసలు ఈ డూప్లికేట్ టికెటా, రైట్ టికెటా, తాత్కాల్ సిస్టమ్ పెట్టేసి ఇమీడియట్లీ 150 రూపాయలన్నా తాత్కాల్ పోతా ఉన్నారు. అంటే అవేర్నెస్ ఎప్పుడైతే మనకు ఉందో, అవేర్నెస్ క్యాంప్స్ మనం అలాట్ చేసినామో ప్రతి ఒక్కరు పోవడానికి రెడీ ఉన్నారు. తర్వాత టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది. తర్వాత వీఆర్ గెటింగ్ ద మోర్ మనీ. ఐటీ ఎక్స్పోర్ట్ కూడా బాగా చేస్తూ ఉన్నాం. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో మనం బాగా మనలకు ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి మొన్న నావీ దాంట్లో సబ్మెరైన్ కనుక్కొని ఇంతవరకు సబ్మెరైన్ సిస్టంలో ఇండియా నెంబర్ 1 వచ్చింది. దాన్ని చూసి మాకు ఒకటి కావాలనే ఉద్దేశంలో అది. తర్వాత ఇస్రో దాంట్లో చూసారు, చంద్రమండలం మనమే పోయినాం. ఇట్లా దానికి ఇంతవరకు డబ్బులు కేటాయించలే, మన మోదీ గవర్నమెంట్ డబ్బులు కేటాయించింది.
R&D కింద మనం ఎంతైతే డబ్బులు కేటాయిస్తాం, ఇప్పుడు అమెరికా చేసేది R&Dలో చేసి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆ R&Dని గుర్తించుకొని అక్కడ చేసేవాళ్ళు సైంటిస్టులు మనోళ్ళే, అవును. అక్కడ చేసేవాళ్ళు సైంటిస్టులు మనోళ్ళే. అందుకోసానికి దాని ఇంప్లిమెంటేషన్ మనోళ్ళకి చేస్తే మనం ఇక్కడ ఇంప్రూవ్ అవుతారు అని నావిగేషన్ సిస్టంలో కూడా మనకే ఇంప్రూవ్ అంతకుముందు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం, ఇప్పుడు మన మీద వాళ్ళు డిపెండ్ అయ్యే ప్రపోజల్ మనకుంది. ఈ సిస్టంలో బాగున్నాయి. ఇవన్నీ గుర్తించుకొని మోదీ గారికి భారతీయ జనతా పార్టీ ఎవరైతే క్యాండిడేట్ నిలబెడతారో వాళ్ళందరినీ గెలిపించాలని కోరుతా ఉన్నారు. రైట్. మొత్తానికి 4 ఎంపీలు ఉంటేనే రాష్ట్రానికి లక్షల కోట్లు ఇచ్చారు. అదే 17 మంది ఎంపీలు ఉంటే ఎన్ని కోట్లు వస్తాయి అనేది ఆలోచించుకోండి. ఏదేమైనా కానీ నాకు అంజిరెడ్డి గారితో మాట్లాడినాక ఒక విషయం అర్థమైంది. తెలుగులో డౌట్లు వస్తే పెద్ద బాల శిక్షణ చూడమంటారు, ఇంగ్లీష్లో డౌట్లు వస్తే డిక్షనరీ తీసి చూడమంటారు. మోదీ పథకాల గురించి ఎవరికైనా డౌట్ వస్తే మాత్రం అంజిరెడ్డి గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే అంత అనర్గళంగా ప్రతిదీ కూడా పేదవాళ్లకు ఏం కావాలి, దానికోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలను తీసుకొచ్చిందనేది నిశితంగా పరిశీలించడంతో ఆపకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రాజకీయ నాయకుడిగా అడుగు పడకపోయినా కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని అడుగులు ముందుకు వేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి బండికి కూడా 2 చక్రాలు సమానంగా వెళ్తేనే గమ్యస్థలానికి సేఫ్గా చేరుకుంటామని చెప్తూ ఉంటారు కదా. నిజంగా వీళ్ళ కుటుంబ రాజకీయ జీవితాలకు సంబంధించి గోదావరి గారు కానీ అంజిరెడ్డి గారు కానీ సమంగా వెళుతున్నారు కాబట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు అనేది కూడా నాకు చాలా క్లియర్గా అర్థమైంది వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత. వాళ్ళు కోరుకుంటున్నట్టుగా, ఎందుకంటే గల్లీలో ఎవరైనా ఢిల్లీలో మోదీ ఉండాలి అనేది ఈరోజు దేశవ్యాప్తంగా వినబడుతున్న నినాదం. ఆ నినాదాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ నియోజకవర్గం లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించి నేను కొత్తగా ఇవ్వాల్సిన హామీలు ఏమీ లేవు, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ లోక్సభ సెగ్మెంట్కి కావాల్సిన పథకాలతో పాటు వచ్చే నిధులను ఇంప్లిమెంట్ చేయడంలో పూర్తి బాధ్యతతో నా కర్తవ్యంగా పాటిస్తాను అవకాశం వస్తే అని చెప్తున్నారు. ఆ అవకాశం రావాలి అని వస్తే మీ అందరూ కూడా ఆ మాటలు విన్నారు కాబట్టి వాళ్ళ మాటల ద్వారా ఇక ఎవరికి ఓటేయాలి అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి వాళ్ళను అలానే వాళ్ళ కోరిక నెరవేరాలి అని ఆ భగవంతుని ఆశీర్వదించాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఈరోజు దేశానికి కావాల్సింది అలాంటి నేతలే. దేశ భవిష్యత్తుకు ఏది ముఖ్యం, రేపు మన ఇల్లు సుఖంగా ఉండాలంటే ఫస్ట్ మార్పు దేశంలో జరగాలి అని ఆలోచించే నేతలుంటే యూపీ చూస్తున్నాం, అలాగే బీహార్ చూస్తున్నాం, అలాగే ఉత్తరాఖండ్ చూస్తున్నాం, రాజస్థాన్ చూస్తున్నాం, గుజరాత్ చూస్తున్నాం. నాయకుడు మారగానే ఆ రాష్ట్రంలో వచ్చిన పెను మార్పులను చూస్తున్నాం. అలాంటి ఒక మార్పు తెలంగాణలో రావాలి అంటే అసెంబ్లీ సెగ్మెంట్ ఎలాగో అయిపోయింది, లోక్సభలో మాత్రమే భారీ మెజారిటీతో అత్యధిక సీట్లు సాధించడంతో మాత్రమే సాధ్యం అవుతుంది అంటున్నారు. మరిగా అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మొత్తానికి ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? ఎవరికైనా ఏవైనా డౌట్లు ఉంటే ఎలా అంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మళ్ళీ అంజిరెడ్డి గారి దగ్గరకు వచ్చి మీకున్న డౌట్లను కూడా నేను అడిగేస్తుంటా. ఇలానే మరొక పొలిటీషియన్తో మీ ముందుంటానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ నా ఇంటర్వ్యూస్ కోసం ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే కింద స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయిపోతే మీ దగ్గరికి కూడా జనాల తరపున ఉన్న చాలా ప్రశ్నలు పట్టుకొని వచ్చేస్తా. స్టే విత్ us.